దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మహాకృపను బట్టి ఆయన యొక్క దక్షిణాస్తంలో ప్రభు మనల్ని ఆయన కాపాడుచూ ఉన్నారు. దేవుడు తన సంఘము పట్ల ఎంతో ఒక తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నారు. సంఘానికి ఉండవలసిన పద్ధతి, విధానం, ఆ విషయాలు సంఘానికి పౌలు ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. బాగా గమనించాలి. అయితే ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదివి మనం ధ్యానిద్దాము. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చాలండి, దేవుని స్తోత్రం. గమనించాలి ఈ మాట. పౌలు సంఘముతో, అంటే రక్షించబడిన విశ్వాసులతో చాలా విషయాలు ఈ 14వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇలా చూడాలి, అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకుంటూ వస్తూ కూడా సంఘానికి ఉండవలసిన క్రమం బాగా గమనించాలి. సంఘానికి ఉండవలసిన క్రమం, విశ్వాసులకు ఉండవలసిన క్రమం, దాని గూర్చి ఈ అధ్యాయంలో ఈ 33వ వచనంలో ఆయన చెప్తున్నారు. దేవుడు సంఘానికి ఆయన సమాధానమునకు కర్త అంటూ ఉన్నారు. అంటే ప్రతి విశ్వాసి సమాధానకరమైన ఆత్మచేత నివసిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి సంఘంలో స్త్రీ కానీ పురుషులు కానీ, గమనించాలి మాటలు, స్త్రీ కానీ పురుషులు కానీ సంఘంలో దేవుడు ఆయన సంఘానికి ఇస్తున్న క్రమంలో, ఆ దైవ నియమములో ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి గమనించవలసిన విషయము ఏమిటి అంటే, నేను ప్రభు యొక్క నియమమును కలిగి, సంఘ క్రమమును కలిగి నేను ఏ విధంగా ఉంటున్నాను అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఆయన అంటున్నాడు, మరి సంఘంలో చూస్తే చాలా అల్లరిగా ఉంది. అల్లరిగా ఉండటం అనేది మరి సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు ఈ వచనంలో, పరిశుద్ధుల సంఘము. చూడండి, ఆయన సంఘాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. సంఘాలకి దర్శిస్తూ సంఘములో ఉన్న పరిస్థితులను, సంఘంలో ఉన్న వ్యక్తుల జీవితాలు, వారు వృద్ధులైనా యవనస్తులైనా వయస్సు కలిగిన వారైనా, వారి జీవితంలో ఉన్న విశ్వాసం, రక్షణ అనుభవం, వారి ఆత్మీయ జీవితం, వ్యక్తిగత జీవితం అది అల్లరిగా ఉన్నదా, అల్లరి చిల్లరిగా ఉంటుందా, లేకపోతే ఆత్మానుసారంగా దేవుని యొక్క నియమాన్ని అనుసరించి ప్రతి విషయంలో ఒక సమాధానకరమైన జీవితం సంఘములో ఉన్నవారు ఉంటున్నారా లేదా? అయితే ఇప్పుడు అల్లరిగా ఉంటే పౌలు అంటూ ఉన్నారు, మరి విశ్వాసుల జీవితము సమాధానానికి పరిశుద్ధాత్మ కర్తగా ఉన్నారు అని చెప్తున్నారు. విన్నారా? సమాధానానికి కర్తగా ఉన్నారు. మరి సమాధానకర్త అయిన ప్రభు యొక్క ఆత్మచేత సంఘములో ఉన్నవారు ఉంటున్నప్పుడు ఆ ఆత్మ అల్లరికి కర్తగా ఉండడు. మరి దేనికి కర్తగా ఉంటాడు? కర్త అంటే కార్యము చేసేవాడు అని అర్థం. అల్లరి చేసేవాడు, క్రమం లేకుండా చేసేవాడు అపవాది. ఇక్కడ అంటున్నాడు సమాధానమునకు కర్త. బాగా గమనించాలి మాటలు. సమాధానానికి కర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అల్లరికి
అల్లరికి కర్త కాడు. సంఘంలో అంటే సంఘం అంటే వ్యక్తిగతంగా విశ్వాసీ జీవితంలో వారి విశ్వాసాన్ని చూసుకుంటున్నప్పుడు వారి విశ్వాస జీవితము చిందరవందరగా అల్లరిగా లేకపోతే వారి జీవితంలో క్రమము లేనట్లుగా ఉన్నదా అనే విషయము వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉంది. వినాలి ఈ మాటలు. అయితే అదే 14వ అధ్యాయంలో 40వ వచనంలో కూడా పౌలు ఈ విధంగా మాట్లాడుచున్నారు. 40వ వచనం, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. చాలు. చూడండి, అంటే ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పాటలు పాడుచున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రవచిస్తున్నా, అన్య భాషలు మాట్లాడుతున్నా, ఇవన్నీ సంఘంలో జరుగుతూ ఉన్నవి. అయితే ఇవన్నీ కూడా అనుభవిస్తూ జీవిస్తూ ఉన్న సంఘములో ఉన్నవారు వాక్యమును చూసుకొని నీ విశ్వాస జీవితము వాక్యానుసారంగా వాక్య పరిధిలో ఆ క్రమములో ఎంతవరకు ఉందా లేదా అనేది ఆ క్రమాన్ని చూసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉన్నారా? ఆరాధనకు వస్తున్న ప్రతి ఒక్కరూ ఆరాధన నియమము, దైవ నియమము, వాక్య నియమం అది నా జీవితంలో ఉందా లేదా అనేది చూసుకోవటం అవసరం. ఏదో వెళుతున్నాము, వస్తున్నాము, కూర్చుంటున్నాము, మాది ఆరాధనే, మాకు ఆరాధనే అనేదో చెప్పుకోవటం అనేది కాకుండా ఇక్కడ నీ ఆరాధనలో అల్లరికి సంబంధించిన పరిస్థితులు నీ జీవితంలో ఏ విధంగా ఉన్నది అది చూసుకోవటం అనేది అవసరం. ఆయన అంటాడు 40వ వచనంలో, నా సహోదరులారా ప్రవచించుట, చూడండి, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. చూడండి, సంఘములో ఉన్నవారు ఆత్మ కలిగి వారు ప్రవచిస్తున్నారు. జరగబోయే సంగతులు ప్రవచిస్తున్నారు, జరుగుతున్న పరిస్థితులను ప్రవచిస్తున్నారు, సంఘములో ఉన్న విషయాలను ప్రవచిస్తున్నారు. సంఘములో ఉన్న అటు ఇటుగా 2 రకాలుగా క్రమం లేకుండా జీవిస్తున్న మరి సంఘములో ఉన్న విశ్వాసుల గురించి కూడా ప్రవచిస్తున్నారు. ఇవన్నీ చూడడానికి మంచిగానే ఉన్నది. అయితే ప్రవచించుట, చూడండి, ప్రవచించుట మీరు అపేక్షించండి. ఆత్మలో విశ్వాసంలో ఒక తీవ్రత గలవారై ఉండాలి. ఇదంతా కూడా ఒక క్రమబద్ధంగా జరుగుతుంది. సరే, మంచిది. భాషలతో, చూడండి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. చూడండి, ఆటంకపరచవద్దు. భాషలతో మాట్లాడనివ్వండి, వారిని ఆటంకపరచవద్దు. సమస్తమును మర్యాదగాను. గమనించాలి, ఇక్కడ గమనించాలి. భాషలతో మాట్లాడేవారు సంఘంలో ఉన్నారు, భాషలు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వారి భాషలు, వారి విధానము చూచినప్పుడు అది సంఘములో అక్రమముగా ఉన్నప్పుడు ఆ క్రమము ఒక మర్యాద పూర్వకంగా ఉంటుంది. దేవుని సంఘము, నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము ఎదుటివారికి గౌరవార్థంగా ఉండాలి, సంఘానికి మహిమకరంగా ఉండాలి. నీ విశ్వాస జీవితాన్ని చూసేటప్పుడు వీధిలో ఉన్నవారు, నీ కుటుంబంలో ఉన్నవారు, సంఘములో ఉన్నవారు, బయట సమాజంలో ఉన్నవారు, వారు ఒక మర్యాదపూర్వకమైన వ్యక్తిగా నువ్వు కనిపించాలి వారికి. అయితే ఇప్పుడు సంఘములో జరిగే కార్యాలు ఏవైతే ఉన్నావో, ఆరాధన క్రమం చూడండి. ఆరాధన క్రమం అంటే ఆరాధనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని అనుసరించాలి, పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రమము లేని విశ్వాసము అది దేవునికి సంబంధించింది కాదని గుర్తించాలి. చూడండి, కొంతమంది వాళ్ళకి తోచినట్లుగా చేసేస్తూ ఉంటారు. వారికి భక్తి ఉంటుంది, వారు విశ్వాసులే,
సరే, మంచిది. అయితే ఇప్పుడు వాక్యంలో చూస్తుంటే వాక్యం ఏం మాట్లాడుతుంది, ఏమి సెలవిస్తుంది అంటే, నీ బుద్ధిని లేదా నీ జ్ఞానాన్ని, నీ తెలివిని ఆధారం చేసుకుని ఉండకూడదు. వాక్య దైవ నియమము ప్రకారంగా ఉండాలి. అది క్రమంగా ఉంటుంది. అంతేకాదు, అది సంఘములో భాషలు మాట్లాడినా, ప్రార్థన చేసినా, వాక్యం వింటున్నా, నీవు సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా నీవు కొన్ని కార్యాలు నీలో జరుగుతున్నప్పుడు అవి క్రమముగా మర్యాదగా జరగాలి. ఎట్లా ఉండాలి? క్రమముగా మర్యాద. మరి ఇది వాక్యంలో ఉండి ప్రతి విశ్వాసి చూసుకోవటం అనేది అవసరమని వాక్యము ద్వారా పౌలు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక విశ్వాసికి క్రమములో ఉండాలి, క్రమము రావాలి అంటే ఏం చేయాలి అంటే వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. దైవజనుడు దావీదు ఆయన కీర్తనలో 5వ అధ్యాయము 3వ వచనం, కీర్తన పుస్తకంలో 5వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలు, చూడండి. ఇప్పుడు క్రమము, ఒక విశ్వాసి జీవితము వాక్యము యొక్క క్రమ ప్రకారంగా ఉండడానికి ముందు ఆ వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా క్రమములో నేను ఉండాలి అని ప్రార్థన చేయాలి. క్రమములో రావటానికి, క్రమములో నిలిచి ఉండటానికి, క్రమాన్ని అనుసరించి వెళ్ళటానికి. ఇప్పుడు దావీదు అతడి మహారాజు. అయితే ఇప్పుడు ఆ మహారాజు అయినా ఇప్పుడు అతడు ఉదయమునే లేచి ప్రార్థనతో సిద్ధము చేస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ ఆయన. విన్నారా? ఇప్పుడు ఈ రోజుల్లో ప్రార్థన అనే విషయం వచ్చేటప్పటికి సాధారణంగా చేసుకుంటూ ఉన్నారు. సరే, మొత్తం మీద ఏదో చేసుకుంటున్నారు, ఏదో ప్రార్థన చేసుకుంటానండి నేను అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు వాక్యం ఏమంటుంది అంటే దైవజనుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడంటే ఆయనకున్న అలవాటు ఏమిటంటే ఉదయకాలము ఆయన కంఠస్వరము దేవునికి వినిపించుచున్నాడు. ఉదయకాలం కొంతమంది చూడండి, ఉదయకాలము పెందలాడి లేవరు. ఒకవేళ లేచిన వాళ్ళ ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఇక్కడ దావీదు అంటున్నాడు ప్రార్థన సిద్ధము చేస్తున్నాడు. అంటే ఏం సిద్ధం చేస్తున్నాడు? అతను జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి తనకు తాను విశ్వాస జీవితంలో వాక్యపరమైన ఒక క్రమంలో తన్ను తాను సిద్ధము చేసుకోవటము అంటే క్రమపరుచుకోవటం అనేది. ఇప్పుడు ఆ క్రమం నీకు సంబంధించింది కాదు, ఆ క్రమము దైవ లేఖనాలకు సంబంధించింది. హల్లెలూయా. ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గమనించవలసిన విషయం ఏంటంటే నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ ఉపదేశము, లేకపోతే నీ ఉపవాసము అది ఒక క్రమబద్ధంగా ఉందా, లేకపోతే నీకు నీవే క్రమాన్ని తయారు చేసుకుంటున్నావా? ఆయన ఉదయకాలం లేచి ఆయన ఏం చేస్తున్నాడు? కంఠస్వరము తెరుస్తున్నాడు. ఆయన కంఠస్వరము తెరిచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి దేవునికి స్తోత్రం కలుగును కాచియుందును. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి, దేవుని సన్నిధికి కాచి ఉంటున్నాడు, అంటే కనిపెడుతున్నాడు. ఆ ప్రార్థన ద్వారా ఆయన దేవుని సన్నిధి దావీదు దగ్గరికి వస్తుంది, సన్నిధిని దించుచున్నాడు. అంటున్నారా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దైవ సన్నిధి ఆ వ్యక్తి ముందుకు దిగి వస్తుంది. ఇప్పుడు అది అట్టి అనుభవంలో దావీదు ఉన్నారు. అంటే నీ ప్రార్థన అనే విషయంలో చూడండి, కొంతమందికి ప్రార్థన చేయాలంటేనే చాలా ఆటంకాలు.
ప్రార్థన చేయాలంటే అడ్డంగా. అప్పుడు దాకా మనము ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. సరే, మోకరించి ప్రార్థన చేసేటప్పటికి ఏదో ఒక ఇబ్బంది పరిస్థితి ఉంటూ ఉంటుంది. దానియేలు జీవితంలో కూడా అతడు రోజుకి 3 సార్లు అతడు ప్రార్థన చేయడం అతనికి అలవాటు. ఎన్నిసార్లు? రోజుకి 3 సార్లు. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంత్రకాలం. ఈ సమయాల్లో అతడు ప్రార్థన చేయటం అనేది అలవాటు అతనికి. అతను ఎటువంటి పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా అతడు మాత్రము అతనుకున్న వాడికి ఏమిటి అంటే అలవాటు ఏమిటంటే అతడు ముమ్మారు అతడు ప్రార్థన చేయటం అనేది. ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా చేసేవాడు. అయితే బబులోనికి ఆయన చెరను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు ఆ రాజు ఏం ప్రకటించాడంటే, మీరెవ్వరు కూడా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని ప్రకటించాడు. ఆ శాసనాన్ని ప్రకటించినప్పుడు బబులోనులోనే ఉన్నాడు ఆయన దానియేలు. అయితే ఇప్పుడు అతను వాడుకు చెప్పున చదువుతారా వాక్యం 6:10 దానియేలు గ్రంథము 6:10లో చూసినప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని. గమనించాలి ఈ మాటలు. అనుదినము అతని వాడుకు చెప్పున. ఈ పదాలు, ఈ మాటలు మీరు గమనించాలి. అతనికి ఉన్న అలవాటు, వాడికంటే అలవాటు. అతని ఇంటికి వెళ్ళాడు. ఒక శాసనం ఉంది, రాజుగారు శాసించారు, ఎవరు ప్రార్థన చేసుకోకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఈ శాసనం ఉంది. అయితే ఆ శాసనం శాసించి భటులు వీధుల్లో తిరుగుతున్నారు, ప్రతి వీధుల్లో తిరుగుతున్నారు. ప్రతి ఇంటి తలుపు తెరిచి ఉంటున్న సమయంలో వారు లోపలికి వచ్చి చూస్తున్నారు. అయితే ఇప్పుడు దానియేలుకు ఉన్న అలవాటు ఏమిటి అంటే అతడికి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకోవటం అలవాటు. స్తోత్రం. మరి భోజనం మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? ఏం మాట్లాడలేదు మీరు? 3 సార్లా? 2 సార్లా? సరే, కొంతమంది 2 సార్లు తింటారు, కొంతమంది పూటకి అంటే రోజుకి ఒక్కసారి తింటారు, కొంతమంది 3 సార్లు తింటారు, కొంతమంది 4 సార్లు తింటారు. చూడండి. అయితే ఇప్పుడు ఈయనకున్న అలవాటు ఏంటి అంటే 3 సార్లు. సరే, వాళ్ళ ఊర్లో మందిరం ఉంది, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ సరే అక్కడ ఏదో జరిగింది. వీళ్ళేమో బబులోనికి రాజులు యుద్ధం చేసి వాళ్ళని లాక్కొచ్చేసారు, ఈడ్చుకొచ్చేసారు. పరాయి దేశం, పరాయి ప్రజల మధ్యలో, పరాయి యొక్క శాసనాలు, పరాయి మతాలు, అటువంటి మధ్యలో ఇప్పుడు ఈ శాసనం ఉంది. మరి అటువంటి సమయంలో ఆ శాసనాలకి వీటికి ఏం కూడా భయపడలేదు అతను. కారణం ఏంటంటే అతడు దైవ నియమము ఒక క్రమంలోనికి మొదటి నుండి ఉన్నవాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు మొదట్లో ఉన్న విశ్వాసము రాను రాను అట్టి విశ్వాసము పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్న, ఇబ్బందికరంగా ఉన్న ఆ మొదటి విశ్వాస క్రమము, నియమము ఏదైతే ఉందో దాంట్లో మార్పులు రాకూడదు. ఏంటి దాంట్లో? ఇప్పుడు దానియేలు చేసే దాంట్లో మార్పు రాలేదు. అర్థమవుతుందా? మార్పు రాలేదు. ఏమిటంటే అవసరమైతే 2 పూట్ల భోజనం మానేసిన ప్రార్థన మాత్రం మాండతడు. అతడు ప్రార్థన మాండ్రు ముమ్మారు అతడు ప్రార్థన చేస్తాడు. ఆ మాట చదువుతున్న సమయంలో 6వ వచనంలో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఏంటంట? మోకాళ్ళు అని. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా
తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సీక్రెట్గా చేయట్లేదు ప్రార్థనలు చేస్తున్నాడు సార్. ప్రార్థన చేసి స్తుతిస్తున్నాడు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభువుకి. సీక్రెట్గా ఏమీ చేయట్లేదు, శబ్దం వచ్చేలా చేస్తున్నాడు, వినపడేలా చేస్తున్నాడు దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అనుదినం నీ విశ్వాస జీవితంలో ఆ క్రమం ఏదైతే ఉందో, ఏమంటే పరిస్థితులు అలాగున్నాయి, ఇది వరకు అంటే అలా చేసేవాళ్ళు అని. ఇప్పుడు కొంతమంది చూడండి, అప్పుడు మేము మరి ఆ రోజుల్లో చాలా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడంటే కొంచెం చేయలేకపోతున్నాం, అది ఇది అని చెప్తారు. అప్పుడేదో బద్దలు కొట్టేశాం. విశ్వాస జీవితంలో ఆత్మ ఏదైతే ఉందో దాని ఎదుగుదలను బట్టి జీవితం అనుభవం ఉంటుంది. విన్నారా? శరీరం బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మ అది బలము పొందుతూ వాక్యం ద్వారా అది ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ఆత్మ నీ శరీరాన్ని నిలబెడుతుంది. శరీరం బలహీనంగానే ఉన్నది, ఇక్కడ గమనించాలి. శరీరం బలహీనంగా ఉంది, పరిస్థితులన్నీ కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయని దేవుని అనుదిన ప్రార్థన క్రమం ఏదైతే ఉందో దానిలో మార్పు మాత్రం రాలేదు. అర్థమవుతుందా? మార్పు రాలేదు. దేవునికి స్తోత్రం. ఎగ్గొట్టోడికి 7 సూత్రాలు అంట. ఎగ్గొట్టోడికి 7 సూత్రాలు. ఏంటి ప్రార్థన చేసుకుంటున్నారంటే అది చేసుకునేవాళ్ళు అండి. కొంచెం మరి ఇప్పుడు పరిస్థితి మరి ఇక్కడ ఇలా ఉంది కదండి, ఏం చేస్తామండి, మీకు తెలుసు కదండి. ఏంటంటే ఇక్కడ ఎలా భటులేమో వీధుల్లో తిరుగుతున్నారు, బెళ్ళలు పట్టుకుని చూస్తున్నారు. సాక్ష్యం కావాలి ఎవరన్నా పట్టుకుంటే. అప్పుడు తీసుకుని వెళ్తారు రాజు దగ్గరికి. సరే, ఈ పరిస్థితులు ఉన్నాయని భయపడి కొంచెం భయం ఉండాలి కదా దానియేలుకి. బొత్తుగా భయం లేకపోతే ఎలాగా? కానీ ఆయనకి దేవుని భయమే ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరి భయం? దేవుని భయము ఉన్నవారు క్రమం మీరితే, క్రమము తప్పితే, ఇష్టానుసారంగా చేస్తే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. నా దేవుడు క్రమం లేనివాడు కాదు, నా దేవుడు ఒక క్రమం కలిగిన వాడు. నా క్రమానికి ఒక మర్యాద, ఒక సంస్కారం, ఒక గౌరవం. నీ ఆత్మీయ జీవితంలో నీకున్న ఆత్మీయ అనుభవం నుండి దానికి ఒక సంస్కారం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. ఇప్పుడు ఆ మర్యాద, ఆ క్రమంలో ఉంటున్నప్పుడు చేసే ప్రార్థన, ప్రవర్తన, మాట ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సమయానుకూలంగా మాట్లాడేయడం అనేది కాదు. మాట్లాడితే సమయానుకూలంగా అనేది కాకుండా అది ఒక వాక్య ప్రకారంగా మనలో ఒక క్రమంలోకి మనం వెళుతున్న సమయంలో అది మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఆ మాట అంతా కూడా దానియేలు ఆ విధంగా ఆయన అనుదినము ఆ క్రమంలో ఆయన వెళుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, అయితే ఇప్పుడు నీలో పనిచేస్తున్న విశ్వాసపు ఆత్మ ఒక్కసారి నీ యొక్క పద్ధతి, తీరు, నీకున్న విశ్వాస జీవితము, సహవాసము, నీ ప్రవర్తన, నీ ఆరాధన ఏ విధంగా ఉంటుంది అనేది వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒకవేళ వీటికి ఏమైనా విరోధంగా ఏదైనా నీ జీవితంలో ఉంటే నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. గమనించాలి. మరో వచ్చిన భాగం కూడా మనం చదువుదాము. మరో వచ్చిన భాగము దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పౌలు
తిమోతికి పత్రిక రాసి, మొదటి పత్రిక, సంఘములో ఉన్నవారికి నీవు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వారికి నేర్పించాలి. చూడండి, ఈ విషయాలు నువ్వు వాళ్ళకి చాలా జాగ్రత్తగా నేర్పించాలి. అంతేకాదు, నీవు కూడా ఆ క్రమ ప్రకారంగా నీవు ఉండాలి. ఆ మాట చదువుదాం మరలా. నేను వచ్చే వరకు. చూడండి, నేను వచ్చే వరకు. పౌలు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. సువార్త నిమిత్తము రోమా ప్రభుత్వం ఆయన్ని బంధించి చెరసాల్లో పెట్టింది. అయితే చెరసాల్లో ఉండి సంఘమును గూర్చి ఒక భారం కలిగి విశ్వాసులు ఉపదేశము, వాక్యము లేనప్పుడు వారి జీవితాలు క్రమము లేకుండా ఉంటాయి, చిందరవందరగా ఉంటాయి. వారి మనసు నిలకడగా ఉండదు. చూడండి, కొన్ని స్థలాల్లో సేవకులు ఉండరు. ఆ సేవకులు లేకుండా విశ్వాసులే నిలబెట్టి కొంతమంది విశ్వాసుల చేత నడిపిస్తూ ఉంటారు. కాపర్లు ఉండరు. విశ్వాసులు వాళ్ళకు వాళ్ళే ఒక వారం ఒకళ్ళు నిలబడి చెప్పేసుకుంటూ నడిపిస్తూ ఉంటారు. అయితే ఇలాగనేది కాకుండా ఎఫెసీ సంఘంలో తిమోతి కాపరిగా ఉన్నాడు, సంఘ కాపరిగా ఉన్నాడు. అయితే పౌలు ఒక ఉత్తరం రాశాడు. అదే తిమోతి పత్రిక, మొదటి పత్రిక. ఈ ఉత్తరం సంఘానికి రాశాడు. 12వ వచనం చదువుతావా? ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను. చూడండి, మాటలలోను ప్రవర్తనలోను, ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఇప్పుడు ఇవన్నీ కూడా దైవిక నియమములు, వాక్యపు నియమములు. సంగమా, ఈ రోజు నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ 13వ వచనంలో కూడా పౌలు చెప్తున్నాడు ఏం చేయాలట? నేను వచ్చే వరకు నేను వస్తాను మరలా సంఘాన్ని దర్శించడానికి. చదువుటయందును. చూడండి, మీరు వాక్యము చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు సంఘ కాపరు ఏం చేయాలి? సంఘస్థులు ఏం చేయాలి? చదివే విషయంలో వాక్యము చదివేవారుగా ఈ జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఇప్పుడు కొంతమంది అంటారు, మాకు చదువు లేదు కదండి అంటారు. ఇంట్లో ప్రతిరోజును పిల్లల చేత వాక్యం చదివించుకుని విని ఆ మాటలు ధ్యానించుకుంటూ ఉండాలి. చదువుకున్నవారు వాక్యం చదవాలి ప్రతిరోజు. చదువుటయందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదంతా ఒక క్రమము. ఈ ప్రాసెస్లో నీ ఆత్మీయ జీవితము ఒక పట్టాల మీద ట్రైను ఎట్లాగైతే సాఫీగా వెళ్తుందో ఈ వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఈ 2 పట్టాల మీద ట్రైన్ ఏ విధంగా అయితే వెళ్తుందో నీ జీవితం కూడా అట్లాగే సాఫీగా ప్రభులో వెళ్తాయి. గమనించాలి ఈ మాట. చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విశ్వాసులేసి వాక్యం చెప్తున్నారు, వినాలి ఈ మాటలు. సంఘం అన్నారు కదా, విశ్వాసులేసి వాక్యం చెప్తున్నారు. కింద విశ్వాసులు ఉన్నారు, మాట్లాడేవాడు కూడా విశ్వాసే. అయితే విశ్వాసిని హెచ్చరించి మాట్లాడుతుంటే కింద ఉన్న విశ్వాసులకు ఎట్లా ఉంటుంది? కాపరు మాట్లాడి హెచ్చరిస్తున్నప్పుడు సంఘం లోబడి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మరి సంఘానికి కాపరిగా తిమోతి ఉన్నారు. ఆ తిమోతికి లెటర్లో రాస్తూ నీ జీవితము జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘాన్ని హెచ్చరించేవాడుగా ఉండాలి, సంఘానికి హెచ్చరిక కావాలి, సంఘానికి గద్దింపు కావాలి, సంఘానికి దిద్దుబాటు కావాలి, సంఘాన్ని సరైన రీతిలో నడిపించే స్థితి కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హచ్చరించాలని చెప్తున్నారు.
మరి విశ్వాసి లేచి నువ్వు ఇటువంటి వాడు నువ్వు అటువంటి వాడు గద్దిస్తే ఆరాధన అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ మీటింగు, నువ్వు నన్ను ఇలాగ అన్నావేంటి, తర్వాత మళ్ళీ వారం ఆడు నిలబడతాడు, ఆడు దంచుతాడు, 3వ వారం ఇంకా మిరియామ్మ గారు లేస్తారు, మిరియామ్మ గారు లేచి 3వ వారం మిరియామ్మ గారు తమ్ముడిచి డ్యాన్స్ కడుతుంది. ఇట్లా కాకుండా ఇక్కడ ఒక క్రమం హెచ్చరించుటయందు బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతి సంఘాన్ని హెచ్చరించాలి సుమా, బోధించాలి సుమా. బోధ చాలా ఇంపార్టెంట్. అంటే బోధ సంఘానికి అవసరం. బోధ లేకపోతే విశ్వాసులు చెడిపోతారు, వాళ్ళ మైండ్ పనిచేయదు. సాతాను కొన్ని గలిబిలు పెట్టి మనసులో విచారము, మనసులో ఒక దుడుకుతనము, ఉద్రేకము, ఆవేశము, నిరాశ, కృంగుదల ఇవన్నీ తీసుకొచ్చి హృదయంలో నింపేస్తాడు వాడు. చూడండి, మనకి ట్యాప్ కుళాయి వస్తే మన ఇంట్లో ఉన్న బిందులన్నీ నింపుకుంటాం కదా, అవునా? సగం నింపుతామా? మొత్తం నింపుతామా? ఏం మాట్లాడట్లేదు మీరు. మొత్తం నింపుతామా లేదా? అట్లా ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడంటే, వాక్యం లేకపోతే, ఉపదేశం లేకపోతే, కాపర్ లేకపోతే, దేవుని స్తోత్రం కలుగును గాక, పౌలు జైల్లో ఉండి ఇదిగో సంఘానికి కాపరిగా నీవు ఉన్నావు, సంఘాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి, సంఘాన్ని హెచ్చరించాలి, సంఘానికి బోధించాలి. ఈ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు. ఇంతే కాదు, వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. వాక్యము చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలకి కొన్ని బైబిల్ స్టడీ ఇచ్చి వాక్యాలు ఇచ్చి అన్నీ ఎందుకు నేర్పిస్తున్నాము? వాళ్ళ టీనేజ్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యవన ప్రాయంలో ఆ కాలంలోనికి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సాతాను కూడా యవనస్తులనే వాడుకుంటుంది. ఇప్పుడు ఫోన్ ద్వారా లోక సంబంధ విషయాల్లో ఆ లోకస్తులు వేసుకున్న యాసాలు, ఆ కట్టులు, ఆ పరిస్థితులు, ఆ బట్టలు, ఆ వస్త్రధారణ ఇవన్నీ కూడా మరి దేవుని పిల్లలు వాళ్ళ వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, యవనస్తులు వాళ్ళ మీదకి ఎటువంటి బురద, ఎటువంటి అవమానము, ఎటువంటి మాటలు వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళు జాగ్రత్త పడతారు. అంటే వాక్యం ఉండటం వల్ల, వాక్యం వినటం వల్ల, వాక్యం చదవటం వల్ల వాళ్ళ జీవితంలో, వాళ్ళ మనసుకు కానీ, వాళ్ళ జీవితానికి కానీ పాపం అంటుకోకుండా వాళ్ళు కాపాడబడటానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఉండినట్లుగా తిమోతి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వాక్యం చదువుతూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిదే. వాక్య క్రమంలో ఉన్నావు, మంచిదే. కానీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నువ్వు బోధించేటప్పుడు ప్రార్థనతో నువ్వు సిద్ధం కావాలి, హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పౌలు ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ అతనికి సంఘములో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారో ఆ విషయాలన్నీ పౌలుకి బయలుపరుస్తున్నారు. అందుకే అతడు జైల్లో ఉండి ఇక ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు సంఘానికి. 14 ఉత్తరాలు రాశారు. అందులో ఒక ఉత్తరము ఇప్పుడు మనం చదివిన తిమోతి పత్రిక, మొదటి పత్రిక. స్తోత్రం. ఎందుచేత ఆ బోధ ఉండటం వల్ల, వాక్యం ఉండటం వల్ల జీవితాలు క్రమంలోనికి వస్తాయి. దుఃఖమైన, వేదనైన, ఏ పరిస్థితులైనా అటువంటి సందర్భంలో వాక్యము నిన్ను ఓదార్చి, ఆదరించి క్రమంలో ఉంచుతుంది. మంచిది. ఈ సమయంలో మరో వచ్చిన భాగం కూడా మనం చూద్దాము. 2వ దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. స్తోత్రం. పౌలు అంటున్నారు, సంఘంలో కొందరు సహోదరులు వారు అక్రమంగా జీవిస్తున్నారట. అక్రమంగా అంటే దేవుని దైవ నియమమును పక్కన పెట్టేసి క్రమాన్ని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా వారు ఉన్నారట. క్రమము లేకుండా ఉన్నారంట. ఆ క్రమము లేకున్న మాట ఇక్కడ పౌలు అంటున్నారు, వాళ్ళు అక్రమముగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఎవరైనా అన్యాయంగా మనల్ని తిట్టారనుకో, అన్యాయంగా తిడుతున్నారు, వాళ్ళు అన్యాయంగా నా మీదకి వస్తున్నారు, అన్యాయంగా అంటారు. అక్రమం మాట ఇది. సహోదరులు కొంతమంది ఇట్లాగ అక్రము ప్రవర్తన కలిగి వాళ్ళు ఉంటున్న సమయంలో పౌలు అంటున్నారు, వాళ్ళ నుండి మీరు వేరైపోండి. కారణం ఏంటి? 6 మాసాలు స్నేహం చేస్తే సామెత ఉంది కదా. పౌలు ఏమంటున్నారంటే, సంఘంలో వాళ్ళ క్రమం లేకుండా ఉన్నారు. ఆ క్రమం లేకుండా ఉన్నవారిని చదువు మా వలన పొందిన బోధన. చూడండి, మా వలన పొందిన బోధ. సంఘానికి ఒక ఉపదేశం అనేది మేము ఇచ్చాము. సంఘానికి ఒక క్రమమైన ఒక బోధను మేము సంఘానికి ఇచ్చాము. ఒక బోధన ప్రకారము కాక, బోధ ప్రకారమే కాక. చూడండి, బోధ ప్రకారము, వాక్య ప్రకారము. మనకు ఒక బోధ ఉంది సంఘానికి, మనకు ఒక క్రమం ఉంది, ఒక ఉపదేశం ఉంది. దాని ప్రకారంగా నీ జీవితం ఉండాలి. వాక్య ప్రకారంగా కాకుండా నీ జీవితం నీ ప్రకారంగా ఉంటే అది అక్రమం అవుతుంది. సంఘంలోనే ఉండవచ్చు, 10 మందితో ఉండవచ్చు, కలిసి ప్రార్థనలో అందరూ కూర్చున్నప్పుడు అందరిలో కూర్చోండవచ్చు, సరే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, నువ్వు అక్రమంగా ఉన్నావా, సక్రమంగా ఉన్నావా, నువ్వు క్రమంలో ఉన్నావా, దైవ నియమంలో ఉన్నావా అనేది వాక్యంలో చూసుకోవటం అనేది అవసరం. స్తోత్రం. ఎంత తేట తెల్లంగా మన ఎదుట వాక్యం ఉంటుంది, ఎంత తేట తెల్లంగా ఉంది. నీ యవ్వనప్రాయ జీవితంలో, నీ రక్షణ అనుభవంలో, నీ విశ్వాసపు అనుభవంలో, నువ్వు దేవుని రాజ్యానికి నిరీక్షణతో నువ్వు నిలబడుతున్న సమయంలో ఇవన్నీ ఒక క్రమంలో ఉన్న వ్యక్తికి ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. నా నిరీక్షణ ఎలా ఉంది, నా ఉపవాసం ఎటువంటిది, నా నిరీక్షణ ఎటువంటిది, నా ప్రార్థనా జీవితం ఎటువంటిది, నా రక్షణ జీవితం ఎటువంటిది, నా బ్రతుకు పరిశుద్ధంగా ఉందా, పవిత్రంగా ఉందా, ఆ విషయాల్లో నేను ఆలోచన కలిగి ఉన్నానా లేదా, ఇవి చూసుకోవటం అనేది అవసరం. అంటే ఎవరు చూసుకుంటారు ఇవన్నీ అంటే క్రమములో ఉన్న వ్యక్తిని చూసుకుంటాడు. పౌలు అంటాడు, దశలోనికి సంఘానికి చెప్పారు, బోధించారు, నేర్పించారు, హెచ్చరించారు, గద్దించారు. అయితే ఇప్పుడు సంఘంలో కొంతమంది అక్రమముగా నడుచుకునేవారు ఉన్నారు. అందరూ కాదు, కొందరు ఉన్నారు. అయితే పౌలు ఏమంటున్నారు, అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని. ఏమైపోవాలట? మీరు దూరంగా ఉండండి, వాళ్ళకు దూరంగా ఉండండి. ఎందుచేతంటే సక్రంగా ఉన్న నీ బతుకు కూడా పాడైపోద్ది వక్రంగా ఉన్న వాళ్ళతో. సమయం లేదు, కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీన్ని వివరించడానికి. వారి నుండి ఏమైపోవాలి? తొలగిపోవడం తెలిసే మీకు? వాళ్ళ నుండి వేరైపోండి, దూరంగా ఉండండి, వారి నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చూడండి, ఇది ఆజ్ఞ. మన ప్రభువైన యేసయ్య పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. స్తోత్రం. ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు అంటే సంఘం అటువంటిది కాదు కదా, నా ఇష్టానుసారంగా నేను నడుస్తాను. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉంటారు, లేదా 6 ఉంటారు, 4 ఉంటారు, 5 ఉంటారు. కుటుంబం అనే విషయం వచ్చేసేటప్పటికీ అందరూ ఒకే వాక్యం మీద కట్టబడాలి. ఒకే వాక్యం మీద కట్టబడాలి. ఇప్పుడు అందరూ 4, 5 ఉంటే ఇంట్లో ఒక పాత్రలో అన్నం వండుతారు కదా, ఒకే పాత్రలో అన్నం వండుతారు. ఇప్పుడు 4, 5, 6 ఈ పాత్రలోదే తింటారు, అవునా కదా? లేకపోతే 6 ఉంటే 6కి 6 పాత్రలు ఉంటాయా? ఒకవేళ అలాగే వండమని ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే, ఇదిగో నా పాత్ర ఒకటి తెచ్చుకుని, నా పాత్ర ఇదిగో తోము పట్టుకొచ్చి ఇచ్చి ఆవిడకి ఇచ్చి, నా పాత్ర నాకు వండు, ఇంకోటి తెచ్చి ఇంకో పాత్ర నాకు వండు. ఏంటంటే మొత్తం 1 రోజు 2 రోజులు వండుతుంది. తర్వాత ఏం చేస్తుంది? ఆ పాత్రలు విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. చూడండి, ఒక పాత్రలోది మనం ఎట్లాగైతే తింటున్నామో, అయితే ఇప్పుడు ఒకే ఒక ఉపదేశం మీద సంఘంలో వాక్యం ద్వారా కట్టబడుతుంది. ఇది క్రమం. ఆ వాక్యం అలా ఉంటుందిలే, ఇలా ఉంటుందిలే, అందరూ చెప్తారులే. ఇప్పుడు మాకు అందరూ బాధకులే, ఒకడు కాదు. అన్న ఒక ఆయన అంటున్నాడు, విజయవాడ వెళ్ళాడట, ఓ 15 రోజులు ఉన్నాడట. 15 రోజులు హోటల్లో భోజనం చేశాడట. ఆయన హోటల్లో భోజనం చేస్తే ఇక తేడా చేసేసింది ఆయనకి. ఏం చేసిందంటే, ఆయన ఈ హోటల్లో రోజు ఒక హోటల్లో తిన్నాడు, అక్కడ బాగోలేదని మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్ళాడు, అక్కడ బాగోలేదని ఇంకోటి అటువంటి అడిగంటే అక్కడ బాగుంటాయి, అక్కడ చాలా బాగుంటుంది అన్వి అన్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఇంకో చోట ఏదో బాగుంది అన్నాడు, కడుపు చెడిపోయింది. ఓ 10 రోజులు అన్నం మానేమన్నారు, దరిద్రం వదిలిపోయిందా? మరి ఏంటంటే గంజి తాగమన్నారంట. గంజి తాగండి, లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఏంటంటే ఏం తిన్నారు మీరు? ఏంటంటే హోటల్లో భోజనం చేసాం 10 రోజులు, నాకు పడలేదు అని. సరే మొత్తం మీద మీరు గంజి తాగండి, గంజి పుచ్చుకోండి అని చెప్పారట. మరి మందులు ఏమక్కలేదు, గంజి పుచ్చుకోండి. ఆ గంజి కూడా హాస్పిటల్ ఉంటే తాగాలి. అప్పుడు ఏం చేసిందంటే, భార్య ఊరు నుంచి వచ్చి హాస్పిటల్లో ఉండి గంజి కాచిపోసింది. ఎందుకు అంటే గమనించాలి. మాట చదువు 7వ వచనం. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. 6వ వచనం కూడా చదువు. మా వలన పొందిన బోధన ప్రకారము కాక. ఏంటి? బోధన ప్రకారము కాక. మా వలన పొందిన బోధ ప్రకారముగా కాక. బోధ ప్రకారం బాగా గమనించాలి ఇక్కడ. బోధ ప్రకారముగా కాక. పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తే ఆ కాలేజీలో వాళ్ళు ఏమిస్తారు? పేపర్ ఇస్తారు, అవునా? అది గవర్నమెంట్ ప్రింట్ చేసి ఆ పేపర్ దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అవునా కదా? అట్లాగే కాకుండా మన ఇంట్లో రోళ్ళ బుక్కు ఒక 4 పేపర్లు ఎట్టుకెళ్ళిపోయి నేను రాసేసుకుంటానంటే అదేం లెక్క? నాకు రాయటం చదవటం వచ్చండి, అందుకు నేను రాసేసుకుంటానంటే కాదు కదా. దానికి ఒక ప్రభుత్వం, దానికి ఒక అధికారులు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వు రాసిన ఆ పేపర్, ఆ క్వశ్చన్ పేపరు గవర్నమెంట్ నుంచి వస్తుంది నీకు, అది ఒక ప్రభుత్వం నుంచి వస్తుంది, ఒక అధికారం నుండి వస్తుంది. దానికి ఆన్సర్ నువ్వు రాస్తే అది రుద్దుతారు మళ్ళీ. అక్కడ పేపరు నువ్వే తీసేసుకుని, పేపరు నువ్వే తెచ్చేసుకుని, నువ్వే రాసేసుకుని, నువ్వే రుద్దేసుకుంటే
గమనించాలండి దేవుని స్తోత్రం. ఆయన అంటాడు సంఘంలో మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకొని చూడండి, బోధ ప్రకారంగా కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని చూడండి, యొద్ద నుండి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు. వాళ్ళేమనొద్దు, వాళ్ళేం గద్దించొద్దు, నువ్వేం చేయొద్దు. ఏం చేస్తావు, నువ్వేం చేసేది ఏంటి, వాళ్ళ నుంచి నువ్వు తొలగిపో అంతే, లేదా నువ్వు తగలడిపోతావు అంతేనా. ఏదో మొగవటం కొరకు ఏం కాదులే మరి ఏం చేస్తాం అనేది కాదు. ఆయన అంటున్నారు, ఇది చాలా లోతైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ ఆత్మీయ జీవితానికి నీ ఆత్మీయ జీవితం అల్లరిపోలైపోకుండా, లోకంలో అల్లరిపోలైపోకుండా నీ ఆత్మీయ జీవితానికి నీకు ఒక మర్యాదపూర్వకమైన గౌరవము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు సంఘంలో. స్తోత్రం, హల్లెలూయా. అల్లరి జీవితం. కొంతమంది చూడండి, ప్రతిదానికి వాక్యాలు మాట్లాడేస్తారు, సమర్పించేసుకుని అన్నీ తీసేసుకుని అయి ఉంటారు. వాళ్ళ గురించి అన్యులు చెప్తూ ఉంటారు, వామిటింగ్ వస్తుంది. అంటే వాళ్ళ జీవితం వాళ్ళు ఎరగలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటి గమనించాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుని వారి నుండి మీరు తొలగిపోండి. వాళ్ళు అక్రమంగా ప్రవర్తిస్తున్నారట సంఘంలో. పౌలు అంటున్నారు, మరి అక్రమంగా కాకుండా సక్రమంగా ఉండాలి. పరిశుద్ధాత్మ అక్రమంగా ఉన్న విషయాలను సక్రపరుస్తున్నారు. సమాధానానికి కర్త దేవుడు సమాధానానికి కర్త. ఆయన అల్లరికి కర్త కాడు. నువ్వేం చేసినా, నువ్వు ప్రవచించినా, భాషలో మాట్లాడినా, ఏం చేసినా అది ఎట్లా ఉండాలంటే మర్యాదపూర్వకంగా ఉండాలి, క్రమపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. మధ్యాహ్నం ఇంట్లో పెద్ద పెంట ఎట్టేసుకుని గొడవ పెట్టేసుకుని, మొగుడుతోటి పిల్లలతోటి కాకరపేకరని గొడవ పెట్టేసుకుని, సాయంత్రం ప్రార్థనలోకి వచ్చేసి స్తోత్రమా అనేసి చప్పట్లు కొట్టేసి వాళ్ళతో ఎత్తే ఏంటి మర్యాద అది? సమాధానక కర్త. పరిస్థితులు ఎలాగుండని, ఏముండని, నీలో సమాధానాన్ని గమనించాలండి. దాని స్తోత్రం. ఆదివారపు ఆరాధనకు వస్తున్న వారు వాక్యం చదివేవారే ఉండాలి, ప్రార్థన చేసేవారే ఉండాలి. మాకు ఒక క్రమం కావాలని ప్రార్థన చేసేవారే ఉండాలి. ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా వాక్యం చదవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది వాళ్ళ కొంచెం అది పనే ఉంది కదా, తెల్లజోని వెళ్ళిపోయినాను, వాళ్ళేమో తెల్లజోని వచ్చేయమన్నారు, తెల్లజోని వెళ్ళిపోయాను. ఇవాళ ప్రార్థన చేసుకోవడానికి కుదరలే. అనుదిన ప్రార్థన దానియేలు విషయంలో మనకేమి నేర్పిస్తున్నాయి వాక్యం అంతా కూడా, బైబిల్ అంతా ఏమి నేర్పిస్తుంది మనకి? దేవుని స్తోత్రం. అక్రమము ఆ క్రమంలోనికి మనము పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. క్రమం లేనివాడు కాదు మన ప్రభువు. క్రమం లేనట్టుగా మన ఆరాధన ఉండకూడదు, క్రమం లేనట్టుగా మన ప్రార్థన ఉండకూడదు, క్రమం లేనట్టుగా మన మాటలు ఉండకూడదు. ఏ మాట పడితే ఆ మాట మన నోటి నుండి మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ జారిపోయినా కూడా మనం లేచి పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుని ఏడవాలి, ప్రభువా తండ్రి నేను. మనం బూతులు మాట్లాడితే పరిశుద్ధాత్మ దుఃఖపడతారని వాక్యం చెప్తాడు. ఆయన దుఃఖపడతారు, ఆయన ఏమనరు. ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు. అందుచేత గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఒక క్రమంలోనికి ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఆ విధంగా మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ఈ విషయాలు గమనించి ఆ క్రమంలోనికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు.
వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, క్రమము లేని విశ్వాస జీవితాన్ని మీరు అంగీకరించేవారు కాదు అని లేఖనాల్లోంచి కొన్ని విషయాలు సంఘానికి ఆరాధనలో నేర్పించారు. అందుని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ఆ విధంగా సిద్ధపరచండి. అయినా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ద్వారా వారిని, వాక్య ప్రభావమును వారిని తాకి స్వస్థత పొందినట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని కార్యాలు మీ పాదముల ముందు పెడుతున్నాము. సంఘాన్ని ప్రభువా మీ రాకడ కొరకు మీరే సిద్ధపరచండి. క్రమము లేని సేవ మీరు అంగీకరించేవారు కాదు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి క్రమంలోనికి సంఘాన్ని మీ పరిశుద్ధాత్మ అధ్యక్షతలో మీరు నడిపించి తండ్రి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ పోది క్రియలకు ధనాశ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.